హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటుగా జనసేన అధికార ప్రతినిధి వివేక్ గారు స్టూడియోలో ఉన్నారు. సార్ వివేక్ గారు నమస్తే అండి. నమస్తే. వివేక్ గారు, ఏంటి ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం కాదు, చేవ ఉన్న ప్రభుత్వం అని పదే పదే చెప్పడమేనా? చేవ చూపించేదేమన్నా ఉందా? ఎందుకంటే పోసాని కృష్ణమురళి మీద ఇప్పటివరకు చర్యలు లేవు, ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ మీద ఇప్పుడు చర్యలు లేవు. పైగా రామ్ గోపాల్ వర్మ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ సవాళ్ళు చేస్తూ పోలీసులు చేతగాని వాళ్ళలాగా మాట్లాడాడు. ఆయన నా డెన్లోకి వచ్చి ఎందుకు మీరు సెర్చ్ చేయలేదంటాడు. సో ఏం జరుగుతుంది సార్? ఎందుకు ఏదైనా ఎక్కడ ఏం అడ్డంకి వస్తుంది ప్రభుత్వానికి? అంటే మీకు మా అధినేత గెలిచిన సాయంత్రం చెప్పిన మాట ఒకసారి గుర్తు చేస్తున్నాను. మనము ప్రభుత్వానికి ఏర్పడడానికి ముందు మనకు ప్రజలు 164 ఎందుకు సీట్లు ఇచ్చారు? వెండెట్టా పాలిటిక్స్ కాదు. మనము ప్రభుత్వం లేకొచ్చాక చాలా బాధ్యతతో వ్యవహరించాలి. మాట్లాడే చేసే ప్రతి పని చట్టానికి లోబడి చేయాలి. అదొక ఫస్ట్ లైన్ అర్థం చేసుకుంటే ఇప్పుడు మీరు చెప్పబోయేది మిగతా విషయాలని ఒకసారి దాన్ని ఎలాబరేట్గా చెప్తాను. సోషల్ మీడియా పోస్టులు, వ్యక్తిగత హననము అనేది గత 5 ఏళ్ల పాటు ఒక రాష్ట్ర ప్రభుత్వము ప్రజల డబ్బుని జీతాలుగా ఇచ్చి తిట్టించడానికి వాడారు. ఒక వ్యవస్థను వాడారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎవరు? సజ్జల భార్గవ్ రెడ్డి అనే వ్యక్తి కింద ఒక 100 మెంబర్స్ టీం పనిచేసింది. వాళ్ళకు ప్రజల డబ్బును జీతాలుగా ఒక తిట్టడానికి వ్యక్తులను నియమించిన ప్రభుత్వము గత ప్రభుత్వం. ఇది వ్యక్తిగత హననం కోసం నోటితో మాటలతో చెప్పలేని, చూపించలేని రాతలవి. కామన్ మ్యాన్ కాదు, చిన్నపిల్లలు కాదు, ఎవరి దగ్గర ఉచ్చరించలేని మాటలవి. అలాంటి రాతలు రాసిన వ్యక్తులు ఈరోజు ఒక్కొక్కరిని అలాంటి తప్పుడు విధానాల ద్వారా అవలంబించిన పద్ధతులను ఒక్కొక్కరిని కౌంట్ చేసి ఏరుతున్నాం అందరినీ. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు, ఏంటి, దాని వెనకాల ఎవరు, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ వెనకాల ఉన్న వ్యక్తులు అనేది అందులో కొందరు తేలుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తులు, నేను అతన్ని ఉచ్చరించిన కూడా, తెలుగు డైరెక్టర్ అయినా కూడా అతని పేరును కూడా ఉచ్చరించను. బికాస్ ఎందుకంటే నేను పొద్దున్న లేస్తే ఫోన్ను చూస్తా, నాకు తల్లి, చెల్లి, భార్య, కూతురు ఎవరు తేడా లేదు అనే మాటలు మాట్లాడిన వ్యక్తి గురించి సొసైటీ అలాంటి వాడిని వెలెయ్యాలి ఒకటి, లేదా మనుషుల లిస్టుల నుంచి తీసివేయాలనేది రెండో పాయింట్ నా కాన్సెప్ట్. అతనికి సంబంధించిన ట్విట్టర్ చూస్తే అన్ని అర్ధనగ్న ఫోటోలు, వాళ్ళతో హగ్గింగ్లు, ఇంకోటి కిస్సింగ్లు అవే ఉంటాయి. వాటిని ఎంటర్టైన్ చేస్తా రాసుకున్న ట్వీట్లు. మధ్యలో అతని ఆనందం కోసము మా అధినేతను గాతి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని మార్ఫుడ్ ఫోటోలు పెట్టి ఆనందం పొందడం. మీకు ఒక క్లిప్పింగ్ ఉంది, చూపిస్తాను. అందులో ఎలా ఉంటుందంటే చాలా అంటే మా అధినేతను చాలా కించపరుస్తూ రాసిన రాతలు, ఎడిట్ చేసినవి. అదే దాని మీదనే కదా కంప్లైంట్ చేసింది. అంటే లేడీస్ డ్రెస్సులు ఉన్న వాళ్ళకి తలలు అంటించి రాతలు రాశాడు తన ఇష్టానికి. సో ఇలాంటి రాతలు రాసినప్పుడు లేని భయము, నన్ను సంవత్సరం తర్వాత నేను ఎన్నో రాతలు రాస్తూ ఉంటాను, ఈరోజు మీడియాల దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తూ నేను ఏదో నా వాళ్ళు రాస్తూ ఉంటారు, నాకు తెలియదు, అందులో ఏం రాశానో కూడా నాకు తెలియదు. అంటే ఏం రాశానో తెలియనప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి కదా నువ్వు తర్వాత. అదే ఇప్పుడు జరుగుతోంది. రెండో విషయం ఏంటంటే బిఎన్ఎస్ వచ్చిన తర్వాత, ఐపీఎస్ పోయి బిఎన్ఎస్ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించినది డిఫమేషను లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 సెక్షన్ ప్రకారము వీళ్ళకు శిక్షలు పడే అవకాశం ఉంది. ఒకటి డిఫమేషన్కి, 2 ఆర్గనైజ్డ్ క్రైమ్కు 111. అది మొత్తం ఆ సెక్షన్ అంతా అదే. ఇంతకుముందు ఐటీ యాక్ట్ 2000 అండర్ 66A ప్రకారం, ఐపీసీ ప్రకారము 3 ఏళ్ల శిక్ష, 41 నోటీస్ ఇచ్చి బెయిలబుల్ కేసు అది. సో బిఎన్ఎస్ వచ్చేదానికి కొంచెం కేసు తీవ్రత పెరిగింది. అయితే అతను నాన్ బెయిలబుల్ కాదు కాబట్టి ఈ కేసు, నాకు 41 నోటీస్ సర్వ్ చేయండి, బికాజ్ ఇది లాస్ట్ ఇయర్ కేసు కాబట్టి, లాస్ట్ ఇయర్ పెట్టిన పోస్ట్ అంటున్నారు కాబట్టి నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వస్తాను అంటున్నాడు. అయితే ఫస్ట్ నోటీస్కి అతను రెస్పాండ్ అయ్యి, సెకండ్ నోటీస్కి రెస్పాండ్ కాలేదు, అందుకు పోలీసులు వచ్చారు. సో ఈ క్రమంలో విచారణకు వచ్చినప్పుడు నేను డెన్లో ఉన్నానా లేదా అనేది పోలీసులు వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఒకటి సర్చ్ వారెంట్ లేదు పోలీసులు వెళ్ళడానికి, మామూలుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ప్రాపర్గా నీ వాళ్ళతో నువ్వు సంప్రదించి నేను లోపలనే ఉన్నాను, పలానా చోటకు రావచ్చు కదా, అప్పుడు ఎందుకు దాక్కున్నావు అంటున్నాం మేము. పోలీసులు అడిగేది ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్పేదానికి ఆ రోజు జరిగిన దానికి సంబంధం లేదు. నువ్వు లోపల ఉన్నప్పుడు మరి పోలీసులు వచ్చినప్పుడు ఎందుకు నీకు ఇన్ఫర్మేషన్ లేడు, ఆయన ఇక్కడ లేడని సెక్యూరిటీ గార్డ్తో ఎందుకు చెప్పించారు మీరు? ఆయన ఇక్కడ లేడు, షూటింగ్లో ఉన్నారు ఎందుకు చెప్పించారు? నీ లాయర్తో ఎందుకు చెప్పించావు?
ఈరోజు నేను లోపలే ఉన్నాను నన్ను ఎవరు అడగలేదు అనే మాట ఎలా తెలుస్తుంది? సో అంటే కరెక్టే మీరు చెప్పింది. మీరు ఎట్లా చెప్తున్నారంటే దీనికంతా చట్టం న్యాయం వాటి సిస్టమ్ ప్రకారం వెళ్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న శిక్షా స్మృతిలో అవి కొంచెం తీవ్రత తక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఇట్లా ముందుకు వెళ్తున్నామని చెప్తారు. కానీ ఇక్కడ జనం అట్లా ఆలోచించరు కదా. ఇప్పుడు జనం మీకు మళ్ళీ 11 సీట్లు వాళ్ళకి ఇచ్చి మీకు 164 సీట్లు మీకు ఎందుకు ఇచ్చారు? ఇలాంటి దుర్మార్గులు వీళ్ళని బోన్లో నిలబెట్టాలని ఇచ్చారు. ఇవాళ రఘురామకృష్ణరాజు గారినేమో ఆ ప్రభుత్వం ఎవరికి చెప్పా పెట్టకుండా ఎత్తుకుపోయింది, నారాయణ గారిని ఎత్తుకుపోయింది. అట్లానే అచ్చెన్నాయుడు ఇంటి మీద దాడి చేసి తీసుకుపోయారు. అలాగే ఆయన ఎవరు ఇప్పుడు స్పీకర్గా ఉన్నారు అయ్యన్న పాత్రుడు, ఆయన ఇంటి మీద దాడి చేసి తీసుకుపోయారు. సో ఈ రకంగా వ్యవహరించిన అదే పోలీస్ శాఖ ఇవాళ మాత్రం మీనమేషాలు లెక్కించి ఈ చట్టము, ఈ న్యాయము, ఈ సెక్షను అని అంటుండడమే ప్రజలకు కొంత విచిత్రంగా కనబడుతుంది. చెప్తాను. త్రిపుల్ గారి కేసు ఏంటంటే మే 14, 2021 ఆయన పుట్టినరోజు. పోలీసులు కేసు పెట్టడానికి ముందే 7 o'clock బయలుదేరి 9 o'clock కేసు పెడితే 7 o'clockకే బయలుదేరిపోయారు. సో అది ప్రీ డిఫైన్డ్ కేసెస్ అవన్నీ. వచ్చేసి 11 గంటలకు వచ్చారు, తీసుకెళ్ళి సాయంత్రం 5 గంటలకు మంగళగిరిలో ప్రొడ్యూస్ చేయకోకుండా కోర్టు ముందర ఫ్రైడే అరెస్ట్ చేశారు, చూపించారు. సాటర్డే సండే కోర్టు సెలవు. ఆ 2 రోజులు ఆయనకు 3rd degree ప్రయోగించారు. అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకున్నారు. అందుకే ఈరోజు ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. వాళ్ళకు సంబంధించిన పోలీస్ అధికారులందరూ బిహైండ్ ద బార్స్ ఉన్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే చట్టబద్ధంగా చెయ్యాలనుకుంటున్నాము, చట్ట ప్రకారము శిక్షలు వేయాలనుకుంటున్నాం కూటమి ప్రభుత్వం. వాళ్ళకు అందుకే 11 వచ్చాయి. మాకు 164 ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు చేసిన తప్పుల వల్ల. మేము అలాగే తప్పులుగా ఉన్న వ్యక్తుల్ని ఖండిస్తూ శిక్షలు కూడా చట్ట ప్రకారం విధించాలి, ప్రాపర్గా చెయ్యాలి, దానికి సరైన చట్టాలను కూడా మారుస్తున్నాం. అది మా ధైర్యం. పుణ్యకాలం కాస్త అయిపోతుంది. అవలేదు, ఒక నిస్సత్వాన్ని లేదు, ఛాన్సే లేదు. తప్పు చేసిన గత గవర్నమెంట్లో తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చివరి రోజు వరకు వాళ్ళకు ఉంటుంది. నేను చెప్తున్నాను కదా. ఎందుకు చెప్తున్నాను ఇంత గర్వంగా, ఇంత ధైర్యంగా అంటే వాళ్ళకు సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్లో ప్రజల డబ్బును విచ్చలవిడిగా దోచేశారు. మాకెందుకు అంత అధికారం మ్యాండేట్ ఇచ్చారంటే తిరిగి ఆ డబ్బును మేము ప్రజల ముందర చూపించి ఖజానాకు తిరిగి అప్పచెప్పాలి. ప్రతి రూపాయి కూడా ఆ విలువను, గౌరవాన్ని మేము కాపాడుకోవాలంటే మేము కూడా ఖచ్చితంగా చట్టబద్ధంగానే ప్రయోగించాలి, చట్టబద్ధంగానే వెళ్ళాలి. చట్టబద్ధంగా వెళ్ళనప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే విజయపాల్ లాంటి వాళ్ళు, 3 SP స్థాయి వ్యక్తులు, పోలీసులు అంతిమంగా బలి అవుతారు. ఈ సిస్టాన్ని చట్టబద్ధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే పోలీసులు కూడా రక్షణగా ఉంటారు, వాళ్ళు కూడా చట్టాన్ని కరెక్ట్గా అమలు పరుస్తారు. వాళ్ళను మన గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళని చట్టానికి బియాండ్ ద లా వెళ్ళమని మా అధినేత ఏ రోజు చెప్పలేదు. మీరు 5 నెలలు గమనించండి, బియాండ్ ద లా వెళ్ళకూడదు, లా ప్రకారమే వెళ్ళాలి. లాని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసి కోర్టుకు మనం గౌరవం ఇవ్వాలి. అంతిమంగా 4వ స్తంభంగా కోర్టుకి ఇచ్చే విలువను ఇస్తూ పరిరక్షిస్తూ అంతిమంగా మన సామాన్యునికి ఏమని నిజాయితీగా చెప్పాలంటే అంతిమంగా కోర్టు శిక్షలు విధిస్తాయి. మనం చెయ్యం ఆ పని. సో మనం చట్టాన్ని ఇప్పుడు ఈ సెక్షన్ ఏదైతే ఉందో దీన్ని మరింతగా స్ట్రెంగ్తెన్ చేసి నాన్ బెయిలబుల్ చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కడు, విచ్చలవిడి రాతలు రాసిన ప్రతి ఒక్కడికి ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వాలి అంటే అలాంటి చట్టం ఉండాలి. దాని మీద మార్పులు చేయడానికి కూటమి ప్రభుత్వం మొన్న కూడా దీనికి సంబంధించిన క్యాబినెట్లో చర్చించడం జరిగింది. త్వరలో ఆ నిర్ణయం తీసుకుంటే తప్పకుండా రాసిన ప్రతి చెడు మాటకి సమాధానం ఉంటుంది. ఓకే. ఇప్పుడు పోసానితో డీల్ ఏమైనా కుదిరిందా కూటమి ప్రభుత్వానికి? అంటే పోసాని వచ్చి క్షమాపణ చెప్పడం ఎన్ని తర్వాత అసలుకేమి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాడు పోసాని అన్న మాటలు వినపడుతున్నాయి. సో ఆయన్ని క్షమాభిక్ష పెట్టి వదిలేసినట్టేనా? నేనైతే ఏదైతే అతని మీద కూడా అతని పేరు కూడా ఉచ్చరించాను నేను. బికాజ్ వాళ్ళంతా మానవ సమాజానికి పనికిరానటువంటి వ్యక్తులు. సో అంటే ఈ మధ్య ముద్దుగా రోతగాడని పిలుస్తారు, మామూలు రాతగాడు అతను, కానీ ఈ మధ్య ముద్దుగా ఆ పదం కూడా పిలుస్తారు, రోతగాడని పిలుస్తున్నారు. రోతగాళ్ళు కూడా కొంతవరకు పరిధిలోనే మాట్లాడుతున్న రోతగాళ్ళు ఉన్నారు. ఈ రోతగాడికి అసలు ఆ పరిధి కూడా లేదు. ఎందుకంటే చిన్న పిల్లల్ని, ఆడబిడ్డల్ని ఎలాగైతే రక్త కన్నీరు అని మాట్లాడాడో, నేను పెద్ద సినిమా రచయితని, సిల్వర్ జూబ్లీలు ఇచ్చానని, ఏం లాభం? నీ వాక్ ఏదైతే ఉందో, నీ రాత ఏదైతే ఉందో, తెలుగు అక్షరాల్ని నోటికొచ్చినట్టు వాడావు. నీ చరిత్ర అంతా అక్కడ పోయింది.
నీ నోటి నుంచి వచ్చిన ప్రతి అశుద్ధమైన మాట, ఇంట్లో చిన్న పిల్లల్ని వాడుతూ మా అధినేత పిల్లల్ని రక్త కన్నీరు అనే మాట వాడినావంటే నీ పిల్లలు పెద్ద అవుతారు, నేను రక్త కన్నీరు. ఆ రోజు అంత కొవ్వు ఉన్నది కదా, క్షమాపణ ఎలా వచ్చింది? ఈ రోజు కూడా అదే టెంపో ఉండాలి కదా. ఎందుకు లేదు? పరివర్తన వస్తానే అయిపోదు కదా. పరివర్తన నేను అనుకోను. అతను అలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు అంటున్నా. నా కొడుకు చెప్పాడు. మరి ఆ రోజు కొడుకు భార్య గుర్తు రాలేదా? ఇతర వాళ్ళకి భార్య, కొడుకులు, కూతుర్లు, పిల్లలు, తల్లి, చెల్లి ఉండరా? నేనేమంటున్నానంటే క్షమించి వదిలేయడాలు ఏముండవు. ప్రతి ఒక్కరి మీద కంప్లైంట్లు రిజిస్టర్ అయ్యాయి. ఒక రోజు 2 రోజులు డిలే. నేను ఇంకొక కోణం ఇందులో ఇంకోటి ఉంది. మాకు రెండు విషయాలు ముఖ్యం ప్రభుత్వానికి, అభివృద్ధి అండ్ సంక్షేమము. ప్రతిరోజు వైసీపీ 11 సీట్లు వచ్చినా కూడా వాళ్ళు చెప్పే సోది, వాళ్ళు చెప్పే సుత్తి, వాళ్ళు చెప్పే అక్రమ మాటల మీదనే ప్రతిరోజు మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ 5-6 నెలల కాలంలో ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారు. మా అధినేత 5 శాఖలలో అద్భుతమైన పనితీరు కనపరుస్తున్నారు. రోడ్లకు సంబంధించిన, హెల్త్ కేర్కి సంబంధించినది, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, పోలవరానికి సంబంధించిన దీపం పథకం, వృద్ధుల పెన్షన్లకు సంబంధించిన, అటవీ శాఖకు సంబంధించిన ఎన్ని రిఫార్మ్స్ జరుగుతున్నాయి. 4,500 కోట్ల డబ్బులతో 3,000 కోట్ల డబ్బులతో 45,000 పనులు ఒప్పుకొని జనవరి కల్లా టార్గెట్ పెట్టుకున్నాం. చిన్న విషయమా అది? 3 నెలల కాలంలో 45,000 పనులు అంటే చిన్న విషయమా? 3,000 కోట్లతో గ్రామాలను సుందరీకరణ చేస్తున్నాము. అభివృద్ధి జరిగిన అక్రమార్కులకు శిక్ష పడాలి కదా. అదే చెప్తున్నాను. సంక్షేమము అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్న ఈ క్రమంలో మా ఫస్ట్ ఫోర్మోస్ట్ టార్గెట్ ఇవి రెండు పట్టాల్లాగా వెళ్తూనే ఈ ఎవరైతే అక్రమార్కులు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ప్రజాధనాన్ని దోపిడీ చేసిన వాళ్ళు, అది సపరేట్ లైన్ వెళ్తోంది. ఎలాగైతే ఇప్పుడు మనకు 3వ లైను వైజాగ్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్ 3వ సపరేట్ గూడ్స్ రైలు వెళ్ళడానికి వేస్తున్నామో, 2 ప్యాసింజర్ రైళ్లకు 2 కంటిన్యూస్గా వెళ్ళేది కాకుండా 3rd ట్రాక్ వేస్తున్నాం కదా అభివృద్ధిలో భాగంగా. అలాగా 3వ లైన్ సపరేట్గా ఉంది. ఆ లైన్లో ఓన్లీ అక్రమార్కులు, తప్పుడు విధానాలతో చేసిన వాళ్ళు, ప్రజాధనాన్ని లూటీ చేసిన వాళ్ళు, ఈ బియ్యం సరఫరా లేకపోతే అక్రమ రవాణా అవన్నీ 3rdలో వాళ్ళందరినీ తీస్తాం బయటికి. ముందు మాకు రాష్ట్ర క్షేమం ముఖ్యం. ప్రజలు ఏదైతే 164 ఇచ్చారో దాన్ని అభివృద్ధి, సంక్షేమం 2 పట్టాలు, 3rd లైన్ అది వేరే. ఆ లైన్ ఎప్పుడు కంటిన్యూగా నాన్ స్టాప్గా 5 ఏళ్ళు జరుగుతూనే ఉంటుంది అన్డౌటెడ్లీ. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వివేక్ గారు. మొత్తం మీద 3rd లైన్ తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు వివేక్ గారు. పోలీసులకు కూడా చట్ట ప్రకారం వ్యవహరిస్తే రేపు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న IAS, IPSలా కాకుండా ఈసారి చట్ట ప్రకారం మాత్రమే చేస్తాం. పోలీసులకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. పోలీసులకు కూడా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండానే అక్రమార్కులను శిక్షిస్తాం. ఆ రకమైన చట్టాలు రూపకల్పన ఈ ప్రభుత్వంలో జరుగుతుంది అని చెప్పి వివేక్ గారు అంటున్నారు. అంటే ముందుంది ముసళ్ల పండగ ఈ అక్రమార్కులకి అనేది కూడా ఆయన తేటతెల్లంగా చెప్తున్నారు. నమస్తే.